విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీ పనితీరంతా ఎప్పటికప్పుడు మందింపు చేస్తున్న నివేదికలన్నీ ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నారో తెలుస్తూనే ఉంది. ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాలి. కార్యకర్తలకు చేరువుగా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారంటే మీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు మీరు వారధులుగా ఉంటారన్న ఆకాంక్షతోనే అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో పేర్కొన్నట్లుగా సమాచారం. ఒక్కొక్కరికి పనితీరు నివేదికలు ఇచ్చి సమాధానాలు కోరినట్లుగా తెలుస్తోంది. పదవులు రాలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పదవుల వ్యామోహంలో పడి మన మూలాలను మర్చిపోతున్నామని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లుగా తయారైంది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? గత ప్రభుత్వంలో సీఎం ఎదుట మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి కర్నూలు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా నాటి ప్రభుత్వం కేసులు నడిపింది. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో బహిరంగ మార్కెట్లో ఎకరా 2 కోట్ల ధర పలికే 5 ఎకరాల వ్యవసాయ భూమి, కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. నేను చేసిన పోరాటం వల్ల. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ హోంమంత్రితోనూ మాట్లాడాను. విచారణలోనూ అనుమతులు DNA సరిపోలడం లేదని చెప్పి సాక్ష్యాలు తారుమారు చేశారని తేలింది. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయని పవన్ సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన విమర్శలపై స్పందించారు. కార్యకర్త ఇంటికి వెళ్లి ఒక రోజు నిద్ర చేసి వారి కష్టాలు తెలుసుకునే విధానం ప్రారంభించాలని గాజువాకకు చెందిన సురేష్ కుమార్ ఇచ్చిన సూచన బాగుంది అని చెప్పి ఈసారి విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు సురేష్ కుమార్ ఇంటికే తొలుత వెళ్తారని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్నా, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను. పవన్ ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధి ఇస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారని చెప్తున్నారు. అలాగే వారిని కూడా ఆయన వివిధ విషయాల మీద ప్రశ్నించారని అంటున్నారు. ఇదిలా ఉంటే కొందరు ఎమ్మెల్యేల మీద మీడియాలో వస్తున్న ఆరోపణల మీద పవన్ 1-to-1 భేటీలో వివరణ కోరారు అని అంటున్నారు. అంతేకాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద పార్టీ పరంగా స్వయంగా చేయించిన సర్వే నివేదికలను పవన్ దగ్గర ఉంచుకుని ఆయా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారని సమాచారం అందుతోంది. అయితే దీని మీద చూస్తే గనక మంత్రులు మినహాయించి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి పనితీరు మీద జనంతో మమేకమైన విధానం ఇవన్నీ కూడా అభివృద్ధి మీద, నియోజకవర్గంలో ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటున్న తీరు మీద, అలాగే పార్టీని పటిష్టం చేసే విషయం మీద, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగడం మీద, ఇలా అనేక అంశాల మీద చేయించిన సర్వే రిపోర్ట్లన్నీ కూడా అధినేత వద్ద ఉన్నాయని అంటున్నారు. ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లుగా చెప్తున్నారు. ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్లి మోర్ దెన్ 2 lakhs 2 లక్షల పైచీలుక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ గాని, ఆవిడికి సపోర్ట్ గాని, భర్త భార్య ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు గాని, ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే. అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు, కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. మేము వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది.
ఇప్పుడు కూడా మేము 100% మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతాం ఈ విషయం మీద. డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఇదే కాదు, ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో గాని, శాసన సభలో గాని, అలాగే పార్లమెంట్ లో గాని వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం. మేము ఈరోజు